దేవుని నామానికి స్తోత్రాలు. స్థానికంగా సేవ చేస్తున్న సేవకులు మరి రాజేష్ పాస్టర్ గారికి, కుటుంబానికి, పాలు గారికి, మరి కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న సేవకులు మరి అందరికీ, మరి సంఘ పెద్దలకి, విశ్వాసులకి, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరికీ, ప్రత్యేకంగా లైవ్ ద్వారా వింటున్న వారికి, మరి దాసరపాలెం ప్రాంత ప్రజలకందరికీ, ఈరోజు ఈ కూడికలోకి వచ్చిన మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడిచ్చిన సమయాన్ని, చాలా విలువైన సమయం కనుక సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మంచిది. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వినే ఉంటాం, అయినా కానీ దేవుడు మరలా రిపీట్ చేస్తూ ఉంటారు. మన పిల్లలు ఒక్కోసారి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదన్నా చిన్న పొరపాటు జరిగినప్పుడు, పిల్లలు కొట్టుకోవడం జరిగినప్పుడు ఇంటికి వచ్చినాక వాళ్ళని మందలిస్తాం. మందలిచ్చినా కానీ మళ్ళా రెండోసారి ఏం చేస్తాడు, ఒక్కోసారి మళ్ళీ చేస్తానంటాడు. మందలిస్తాం, మళ్ళీ కొడుతుంటాడు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య ఎవరో తెలుసుకున్నాం. యేసయ్య ఒక మతం కాదు, కానీ భూలోకం నుంచి పరలోకం వెళ్తానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపించాడు. ఈ మార్గంలో మీరు అందరు నిలిచి ఉన్నారు. మరి ఎందుకు ఈ ప్రయాస అంట? ప్రతి నెల అందరికీ ఫోన్లు చేసి, స్టేజ్ ఏర్పాటు చేసి, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, మరి క్యాషియో ప్యాడ్స్ ఇవన్నీ చాలా, ఈ లైటింగ్స్ సిస్టమ్ మొత్తం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దేనికి ఈ ప్రయాస అంతా? దేనికంటే, దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి. మనం యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించి 33.5 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాలు మామూలుగా తిరుగుతూనే ఉన్నారు. 3.5 సంవత్సరంలో సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభించిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆత్మ బలముతో నింపబడి అని ఉంటుంది. ఏ బలం? ఆత్మ బలం. శరీర సంబంధమైన బలం వేరు, ఆత్మ సంబంధమైన బలం వేరు. ఆత్మ సంబంధమైన బలము నీలో నాలో ఉంటే జరిగే క్రియ ఏంటంటే, ఎంత లెక్క తిరిగినా అలసట రాదు. గుర్తుపెట్టుకోండి, అలసట అనేది ఉండదు. ఆత్మబలం పొందుకోవాలి. మంచిది. ఆత్మబలం కావాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆరాధన చేస్తున్న సమయంలో ఒక మంచి ప్రాంగణం అంతా ఒక మంచి సువాసన వస్తూ ఉంది. ఒక మంచి సువాసన. ఒకసారి ఒక 70-80 సంవత్సరాల వృద్ధుడు, ఆయన అంతకుముందు యోగాలు చేసేవాడు. యోగంలోనే దేవుడు దర్శించిన తర్వాత దేవుని వైపు మల్లుకొని దేవుని సేవగా, ఒక ప్రవక్తగా సేవ చేస్తున్నాడు. ఆయన చివరి దినాల్లో నాకు పరిచయం అయ్యాడు. ఆయన ఏంటంటే గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిద నెత్తిన పోసుకొని 1-2 నెలలు బయటకు రాడు. ప్రజెంట్ ఆయన ఇప్పుడు దినాల ఉపవాసం. అది ఇప్పుడు దినాల ఉపవాసం ఏంటంటే, మామూలుగా ప్రభు దగ్గరకు వచ్చి ఉపవాసం ఉండి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడవటానికి ఇప్పుడుది. పాత నిబంధనలు ఏంటంటే, గోనె పట్ట కట్టుకొని బూడిద నెత్తిన పోసుకొని
ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. అలాంటి ఉపవాస ప్రార్థన చేసే ఒక తండ్రి గారు ఆ యాగంలో ఆయన దర్శించిన తర్వాత దేవుని సేవకుడు చేస్తూ గుత్తి ప్రాంతంలో సేవ చేస్తూ ఉండేవారు. ఒకరోజు నాకు ఒక ముఖ్య స్నేహితుడు ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కరుణాకర్ రెడ్డి అని. ఆయన పరిచయం చేశాడు. చాలామంది వీళ్ళు ఈ ఊర్లో కూడా ఉన్నాడు. ఆయనేమో కరుణాకర్ రెడ్డి, ఆయన కూడా వెళ్ళిపోయాడు పరలోకం. ఇక్కడ నా కారు డ్రైవర్గా పనిచేశాడు రమణారెడ్డి, ఆయన కూడా కరోనాలో పైకి వెళ్ళిపోయాడు. మరి కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళందరూ ఇలా వెళ్ళిపోయినప్పుడు కొంచెం బాధ వేసింది అప్పట్లో. ఏదేమైనా ప్రభు చిత్తం, ఒక పరిపూర్ణలో తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. మంచిది, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా వెళ్ళిపోతారో తెలియదు, అది ప్రభువుకు తెలుసు. ప్రభువు పిలిచినప్పుడు ఎంతటి వారైనా అలవలసిందే. కాకపోతే ఏంటంటే, మనము ఈ భూమి మీద యేసు ప్రభులు వారు జన్మించినప్పుడు 33.5 సంవత్సరాల సేవలో ఆయన ఆత్మ బలంతో నింపబడి, పరిశుద్ధాత్మ బలంతో నింపబడి, ఆయన దగ్గరకు వచ్చిన వారిని దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు మొదటి మాట. రెండవది ఏంటంటే, వారి రోగులైతే ఏ రోగం ఉన్నా సరే వాళ్ళని స్వస్థపరిచాడు. మూడవది ఏంటంటే, వారు పాపం ఆకలితో వస్తే ఆకలిని కూడా తీర్చాడు. ఆయన చేసిన పని అది సేవా కార్యక్రమాల్లో. ఆ సేవలో ఎదురైనప్పుడు చాలామంది ఆయన చేసే గొప్ప కార్యాలు చూసి వారవలేక కొన్నిసార్లు మరి చంపడానికి ప్రయత్నం చేశారు. చంపలేకపోయారు. ఆ తర్వాత లేఖనాల ప్రకారం భూమి మీద ఆయన సిలువ వేయబడాలి, పాపిష్టి మనుషులకు నన్ను అప్పగిస్తారు, నేను సిలువ వేయబడతాను, 3వ దినాన లెగుస్తానని బ్రతికుండగానే శిష్యులతో చెప్పాడు ఆయన. అట్లాగనే ఆ సిలువ మోసుకొని కొరడాలతో కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్ము వేస్తూ తిడుతూ వెళ్తూ ఉంటే ఎంత బాధేసిందండి అక్కడ ఉన్న స్త్రీలకి. వాళ్ళందరూ వచ్చి మొదటి ప్రార్థన దేవుని సేవకులు ప్రార్థన. రెండోది మా కుటుంబంలో మా అమ్మ ప్రార్థన. ఆ తర్వాత రెబ్కా గారి సేవలోకి వచ్చి ఆమె ప్రతిష్ఠించుకొని సేవ చేయటం వల్ల ఆమె ప్రార్థన, సంఘాలు చేసే ప్రార్థన ఆలకించి ఏర్పాటు చేసుకొని దేవుడు మరి దేవుణ్ణి తెలియకముందు ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఇవన్నీ చూసాం. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మార్చాడు కదా, మనల్ని ఎందుకు మారవడు అనే ఒక నమ్మకము, విశ్వాసం కలిగి రాజమ్మక్క చాలాసార్లు కొంతమంది పాలుగారు మారకముందు ఎన్నిసార్లు ఎంత కుమిలిపోయి ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో ఇక్కడ ఉన్న స్త్రీలకి. భర్త మారని వారికి ఆ భార్య ఎంత వేదన, దుఃఖం, ప్రసవ వేదన పడుతూ ఉంటుంది, నా భర్త ఇంకా మారలేదే అని. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు దేవుడు మార్చుకున్నాడు. తను ప్రార్థన బలిపీఠం కాడికి వెళ్ళి ఏడుస్తూ ఉండేది. ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తుందా అని కొంతమంది, ఆ ఏడుపు ఎలా ఉంటుందంటే
కచ్చిపులు తడిసిపోయినాయి. రాజమ్మక్క ఏడుపు, వాస్తవం చెబుతున్నా. ఆ ఏడుపులో సేవకుల ప్రార్థన, మా కుటుంబ ప్రార్థన, సంఘాలు చేసిన ప్రార్థన, ఈ కుటుంబం అంతా ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని తీసుకొచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చేసారు. మొదట రాజేష్, తర్వాత కిట్టు, వీళ్ళంతా కూడా మరి తర్వాత పాల్గారు చివరిలో మారటం అంటే దేవుడిచ్చిన కృప ఆయనకి. ఎందుకంటే నాకు దేవుడు దర్శనం చూపించారు. ఒకసారి నేను ఫ్లైట్ వేసుకొని వెళ్తూ ఉన్నా, నక్సలైట్ల దగ్గరికి వేసుకొని వెళ్తూ ఉంటే, అంటే రాత్రిపూట కల్లో ఫ్లైట్ వేసుకొని వెళ్తూ ఉన్నాను. నేనే ఓన్గా వేసుకొని వెళ్తున్నాను నక్సలైట్లకు సువార్త చేయడానికి. ఆ ప్లేసు వెళ్ళాను కానీ చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ కొండల మధ్య నీళ్ళు ఉన్నాయి. వెళ్తూ ఉన్నాను. ఆ తర్వాత కొంతసేపటికి పాల్గారు కూడా వస్తున్నాడండి ఫ్లైట్ వేసుకొని. అమ్మ బాబోయ్! తర్వాత పాల్గారు కూడా వస్తున్నాడు ఫ్లైట్ వేసుకొని. ఇదేంట్రా బాబు, నేను సువార్త చేయడానికి నేను వెళ్తాను, ఈయన వస్తున్నాడు అనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత ఆయనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ వేదన బట్టి యేసయ్య దగ్గర తన నోటితో తన పాపములు ఒప్పుకొని, తెలిసే చేశానో తెలియకే చేశానో అని చెప్పి ఒప్పుకొని పశ్చాత్తాపడి తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత దేవుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. అప్పగించుకుంటే అద్భుతమైన కార్యం జరిగిద్ది. అప్పగించుకునే దానికాడికి ఈ అప్పగించుకున్నానయ్యా అనే పాట అక్క రాజమ్మక్కేనా? చూడండి ఆ పాట పుస్తకం ఉంటే ఇక్కడ వీళ్ళు ఉండారా? ఆ పాట అప్పట్లో పుస్తకం ఏమో ఒకసారి పాటల పుస్తకం ఎవరు లేరా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ పాట నేను చాలాసార్లు ఇదివరకు పాడి, ఇప్పుడు ఈ నడ మధ్య నేను ఒక 2-3 పాటలే పాడుకుంటూ ఉంటా. ఎందుకంటే మాతో ఉన్నవాడా, అద్భుతం చేయవాడంటే నాకు ఇష్టం అన్నమాట. యేసయ్య మనతో ఉంటాడు కనుక అద్భుతం అనే పాట. ఆ పాట కూడా ఎవరు రాసింది? ఆ పాట మాతో ఉన్నవాడా, ఆ పాట కూడా అక్కే కదా. అమ్మో, అసలు ఎన్ని పాటలు రాశారండి రాజమ్మక్క. ఈ పాట ఎలా రాసిందో నాకే అర్థం అవుతుంది. మాతో ఉన్నవాడా అనే పాట, ఆ పాట నేను రోజు 2-3 సార్లు పాడుతుంటా. వెళ్ళిన చోట ప్రతి చోట పాడాల్సిందే. పాలుగారు కూడా ఒక పాట రాశాడు, నజరేయుడా అని. ఆ పాట నేను ఈ 2 పాటలు మాత్రం టేప్ రికార్డు అరిగిపోయేదాకా పాడతా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీకు దేవుని సన్నిధిలో మనం ఈ రాత్రి కానీ అప్పగించుకుంటే 9:47 అయిందండి. హల్లెలూయా. నిన్న పగలు గోగులు పడి వెళ్ళాం, 3ంటికి ప్రేయర్ అయిపోయింది, భోజనం చేసాం. ఆడ నుంచి మళ్ళీ 5ంటికి మరలా మా సంఘ పెద్ద బక్కిరెడ్డి గారు మిరపతోటలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. వాళ్ళ ముఖాలంతా కలగల్లాడుతున్నాయి, నవ్వుతూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే కాస్త నోటి నిండా నవ్వు ఉంది. గత సంవత్సరాల్లో పంటలేదు సరిగ్గా. ఈ సంవత్సరం దేవుడి కృపను బట్టి మిరప పంట బాగా పండింది అంతే. ఆ తర్వాత ఆడ నుంచి మాకు అక్కడ పోయిన నెలలో ఒక టిఫిన్ సెంటరు ప్రార్థన చేసి వచ్చాం. ఆ టిఫిన్ సెంటర్ ప్రార్థన చేయటం ఆలస్యం, పోయేవాడు వచ్చేవాడు ఆగి తింటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళు మాకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఆడ నుంచి మళ్ళీ బయలుదేరి ఈపూరు అక్కడ ఏ ఊరంటే అక్కడి నుంచి అక్కడికి, హల్లెలూయా హల్లెలూయా, చిన్నకొండాయిపాలెం అక్కడికి వెళ్ళాం. అక్కడికి ప్రార్థనకి ఎన్నింటికి వచ్చారు తెలుసా? 10 గంటలకు వచ్చారండి. 10 గంటలకు వచ్చారు. 3 వచ్చారు. తర్వాత ఒకళ్ళు మొత్తం 4 చిన్న పిల్లలు వచ్చారు. ఏదో అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదులే. కానీ అక్కడ ప్రార్థన ఆ 4 వచ్చినా
ఆ తర్వాత విశ్వాసులు ఎంతమంది వచ్చుంటారండి వెంకటేశ్వరరావు గారు? మొత్తం ఒక 10 మంది వచ్చుంటారు. 10 మందికి నాన్ స్టాప్ లేకుండా గంటన్నర చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పావు తక్కువ 10 అయింది, మనకి గంటన్నర బట్టి దాపాలంటే. ఇందాక పొద్దున ఒక ఫోన్ చేశారు, మళ్ళీ మా ఊరు ఎప్పుడు వస్తామని ఫోన్ చేస్తున్నారు. వస్తా ఒక మాట చెప్పొచ్చా, ఆయనకి 60 సంవత్సరాలు ఉన్నాయి, బాప్తీసం తీసుకోవాలా, వచ్చే నెల వస్తాం నీకు బాప్తీసం ఇస్తామని చెప్పా. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇక్కడ బాప్తీసం తీసుకొని వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, చెయ్యెత్తండి మీకు చేతులుంటే. బాప్తీసం తీసుకొని వారు, హల్లెలూయా. ఏంటి ఎత్తలేంది? తీసుకున్నానేనా? ఓకే, తీసుకొని వాళ్ళ మీదకి యేసు రక్తాన్ని ప్రోక్షించునుగాక, వీళ్ళ హృదయాలు ప్రభు వైపు మల్లునుగాక, యేసు నామములో వీళ్ళకి బాప్తీసం దేవుడిచ్చునుగాక, వీరు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చునుగాక, వీరిని ఆశీర్వదించునుగాక. 100% వీళ్ళు బాప్తీసం తీసుకునే కృపను గురించునుగాక. మంచిది. రాత్రి ఇంటికి వచ్చి పనుకునేసరికి 2 అయింది. 2ంటికి పనుకున్నా. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని కిందకు వచ్చాం. మళ్ళీ ఇందాక భోంచేసి వాళ్ళ 3ంటికి పైకి వెళ్ళి ఆడ పనుకున్నానండి. జస్ట్ అట్ట రాత్రి నిద్రలేదు కనుక పనుకుంటే ఈరోజు ఇక్కడ నేను అమ్మగారు చెప్తారని అనుకున్నాను. తర్వాత నాకు 5 గంటలకు ఫోన్ చేసి, మామ ఈరోజు నువ్వు వాక్యం చెప్పాలన్నాడు. అస్సలు కలగన్నాను, లేచి నిలబడ్డా, ఫోన్ వచ్చింది నాకు. చప్పట్లు కొట్టు, హల్లెలూయా. అక్కడేమో కలగన్నాను, నిద్రలో 5 నిమిషాలు లేచి నిలబడ్డాను, నాకు 5 నిమిషాలు ఫోన్ వచ్చేసింది. అమ్మగారిని చెప్పమనిలేయ్యా, ఎందుకంటే నేను ఎప్పుడో చెప్తూ ఉంటానులే, అమ్మగారు చెప్తే బాగుంటుంది అని అనుకున్నా. అయితే దేవుడు నాకు చూపించాడు గారికి. అమ్మగారు కూడా మరి ఏమనుకుందో ఏమో యాక్సపు. దేవుడు చూపించినప్పుడు అమ్మగారు కాదు కదా, వాళ్ళు ప్రవక్తలైనా, వారికి దీర్ఘదర్శులైనా, వారు ప్రవశించేవారైనా వారిని అక్కడ నుంచి నన్ను పెడతాడు. స్తోత్రం కలిగిన కాక, హల్లెలూయా. అంటే అమ్మగారికి అలాంటి మనసు. నాకు చాలామంది సేవకులు అంతే, వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సేవకులు కూడా వాళ్ళు పక్కన కూర్చొని నువ్వు మాట్లాడే కాసేపు అంటారు. మరి ఎందుకు చెబుతారో ఆ మాట నాకే తెలియదు. అది పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి చెప్పిస్తాడు. హల్లెలూయా. మంచిది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, ఇందాక 4 గంటలకు చూపించింది అంతా 10 గంటల లోపే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీకు ఒక చిన్న మనం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీకు ఆశ కలిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మీకు ఒక ఆశ ఉండాలి. ఆశ ఉండాలి వద్దా? ఏం ఆశ ఉండాలంటే 4 ఉండాలి మీకు. 4 ఉండాలి. ఒకటి ఏంటంటే, యేసయ్యా నేను ప్రతి ఆదివారం నీ దగ్గరకు వస్తున్నాను, ఆ వాక్యాన్ని వింటున్నాను, కానీ ఆ వాక్యం సైతాను కూడా ఎత్తుకెళ్ళిపోతున్నాడు నా హృదయంలో ఉండకుండా, ఆ వాక్యం నా హృదయంలో నిలబడాలి, నిలిచి ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. మొదటి మాట వింటున్నారా? ఇక్కడే ఉన్నారు అందరూ, అందుకు కాస్త అప్పుడప్పుడు ఇక్కడే ఉన్నారంటుంటా, అటు ఇటు చూడ బాగుండి అంటుంటా. ఈ మాట అన్నప్పుడు కొంతమంది నడమంచి, ఏందన్నా అక్కడ సంఘంలో నువ్వు వెళ్ళిన కాడ అటు ఇటు చూస్తున్నారా ఏందన్నా అని అడిగాడు ఒక ఆయన. అటు ఇటు కాదయ్యా, వాళ్ళ మనసు యేసయ్య వైపు, వాక్యం వైపు కేంద్రీకరించి చూడాలి. అది ఇంటూ ఉండగా వాళ్ళకి విశ్వాసం కలిగిద్ది, ఇంటూ ఉండగా హృదయాలు తెరవబడతాయి, ఇంటూ ఉండగా కళ్ళు తెరవబడతాయి, ఇంటూ ఉండగా నోరు తెరవబడతాయి, ఇంటూ ఉండగా చెవులు తెరవబడతాయి, ఇంటూ ఉండగా వాళ్ళ జీవితాలకు ఒక గొప్ప పశ్చాత్తాపం వస్తుంది. అందుకు వాళ్ళ మనసల్లా కూడా ప్రభు వైపు మళ్లించాలి అని ఆ విషయాన్ని చెప్తూ ఉంటాను అని చెప్పాను. మంచిది, ఏనండి. నేను 4 విషయాలు. నెంబర్ 1, మీ జీవితంలో మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత దీవించబడాలంటే, దేవుని చేత సరిహద్దులు విశాలపరచబడాలంటే, దేవుని చేత పెదవులు విరిచిన వారి ఎదుట, తల ఆడించిన వారి ఎదుట మిమ్మల్ని తలగా నిలబెట్టాలంటే, ఈ రాత్రి చెప్పే వాక్యం మీరు విని ఆ వాక్యాన్ని కానీ హృదయంలో ఉంచుకొని అనుసరించి నడిస్తే 100% మీరు భూమి మీద బతికుండంగా, పరిశుద్ధ గ్రంథంలో హాగరు తన జీవితంలో చనిపోయే స్థితిలో ఉంది. హాగర కొడుకు చనిపోయే స్థితిలో ఉన్నాడు. డెడ్ పొజిషన్, ఇక బతకడు అనే పొజిషన్. ఆ టైంలో హాగరు ఏడుస్తుంది, కేకలు పెట్టి. తన కొడుకు చిన్నపిల్లవాడు చనిపోయేటట్టున్నాడు. ఆ సమయంలో అద్భుతంగా ఆ చిన్నపిల్లవాడు ఏడుపుని దేవుడు చూసి
భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా అంటే, సైన్యములకు అధిపతికు యెహోవా అంటే ఆయనకేముంది? సైన్యం ఉంది. ఆ సైన్యములో ఒక దేవదూతని పరలోకం నుంచి భూమి మీద పంపించాడు. నువ్వు త్వరగా వెళ్ళు, అమ్మ ఏడుస్తుంది భూమి మీద, వెళ్ళు అన్నాడు. వచ్చి నిలబడి ఏమందో తెలుసా? చూడండి, ఆదికాండంలో ఉంటుంది. పడదాం చెప్తాను, అన్నీ చెప్తాను. చెప్పాక ముందులుగానే ఏం పర్లేదు, దేవుని స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయం వాక్యం ఎత్తి చూపిస్తాను మీకు, చాలా అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ రాత్రి. జీవితంలో మర్చిపోకూడదు ఇక మీరు బతికొండంగా భూమి మీద. 19వ అధ్యాయం, ఒక్క నిమిషం. 21వ అధ్యాయము ఆదికాండము, చాలా జాగ్రత్తగా చదవండి. ఆదికాండము 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. చాలా జాగ్రత్త, తొందరగా చదవాలి. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, చూడండి, వింటివేత దూరము. ఒక్క నిమిషం, నేను ఆగన్నప్పుడు వెంటనే నా టోన్ నువ్వు ఆత్మ చెబుతున్న బాటు చెవి గలవాడు వినుగాక. నేను అనగానే అక్కడ కంట్రోలింగ్ ఉండాలి, ఓకేనా? ఇప్పుడు నేను పాట పాడుతున్నాను అనుకో, నాతో కలిసి పాట పాడితే అది బాగుంటుంది. అంతేగాని నా స్వరం బయటికి వినపడాలని అంటే కుదరదు. అందరి స్వరం కలవాల. దాన్ని ఏమంటారంటే ఏక మనసు, ఏకాత్మ, ఏక ప్రేమ, ఏక హృదయం. ఓకే, అలా పాడితే దేవుడు ఇష్టపడతాడు, ఓకేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎత్తుకెళ్ళిన ఆహారం అయిపోయింది, ఆమె ఎత్తుకెళ్ళిన నీళ్ళు అయిపోయినాయి. పరిస్థితి ఎలా ఉందంటే విషమించిపోయిందండి. ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ చూడలేనని అనుకొని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ఎప్పుడన్నా మీరు ఏడ్చారట? ఎందుకు ఏడుస్తారు? మీకు తినటం ఎప్పుడు పొద్దున్న లేచిన కాంచి ఇడ్లీ తిందామా, అట్టు తిందామా, పూరి తిందామా, రాత్రి ఉన్న సజ్జానం వేసేద్దామా, ఇదే పని. పొద్దున్నే లెగవంగల్నే, అర్థమైందా? ఉదయాన్నే లేచి 5 గంటలు లేచి 1 గంటన్నా లేచి ప్రార్థన చేస్తాను. అసలు అర్థమైందా? వినాలా? ఇక్కడ యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మీరందరూ రేపటి నుంచి ఎన్నింటికి లెగవాలంటే 5ంటికి లెగవాలి. 5 తర్వాత మీరు లేచారంటే మీ ఇష్టం. ఇక బైబిల్ ప్రకారం స్త్రీలారా, అమ్మలారా అంటున్నా నేను. ఏమంటున్నా నేను? అమ్మ అంటున్నా. రేపటి నుంచి 5ంటికి లెగవాలి మీరు, టైం పెట్టుకొని. 5 గంటలకు లేచి గంట సేపు ప్రార్థన చేసుకున్న తర్వాత మీ పని ప్రారంభించండి. ఆ రోజంతా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించును గాక. ఎంతసేపు ప్రార్థన చేయాలమ్మా? యవనస్తులారా వింటున్నారా? మొన్న ఈ నడమధ్య ఒకరోజు ఒక ఊరెళ్ళి చెప్పా, పాస్టర్ గారు నువ్వు వచ్చి ఏమంటా చెప్పావు వాక్యం. ఆ రోజు మా అమ్మాయి అంతకుముందు తెల్లారి 8 దాకా లేచేది, లేమంటే ఆగు అంటదంట. లేచేదే కాదయ్యా. మరి ఏం జరిగిందో తెలియదు ఆ రోజు మా అమ్మాయి. నువ్వు వచ్చి వాక్యం చెప్పే నేను రోజు నుంచి 5 గంటలు లేచి గంట సేపు ఏం చేస్తుందో తెలుసా? 3 రకాల పనులు చేస్తుందని చెప్పింది. ఏందమ్మా నాకు భయం వేసా. ఎందుకుంటే అయ్యా ఫస్ట్ లేకుండానే పాట పాడేస్తుందని చెప్పింది. రెండోది ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ చదివి 3 అధ్యాయాలు చదివేస్తుందంట. మూడోది ఏం చేస్తుంది తెలుసా? రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, మన దేశంలో ప్రజలందరి కొరకు క్షేమంగా, సుఖంగా, నెమ్మదిగా బ్రతకాలని మా అమ్మాయి దగ్గర టైం పెట్టుకొని గంట సేపు చేసిన తర్వాత ఆపేసి ఇక ఇంట్లో పనిచేసి కాలేజీకి వెళ్ళిపోతుందని చెప్పింది. ఒక ఆమె మాత్రం ఆ మాట చెప్పింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రేపటి నుంచి ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పండి. హెబ్రీ స్త్రీలు ఎలా ఉంటారంట? సురుగ్గా ఉండాలా. ఎట్టుండాలా? సురుగ్గా ఉండాలా. ఇప్పుడు రేపు నుంచి మీరు 5ంటికి లేకపోతే మీలో సురుకు లేదు, అంతే. ఆత్మ బలం లేదు,
శక్తి లేదు. ముసలోళ్ళు, ఇక మాట చెప్పాలంటే ముసలోళ్ళ మీరు యవనస్తులా చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎన్నింటికి లేవాలి రేపటి నుంచే? 5ంటికి లెగిసి చూడండి. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి దేవుడు ఎక్కించిన గాక. ఆమేనేనా? హల్లెలూయా. ఎక్కిస్తాడు ఆయన. ఎప్పుడు నువ్వు లేచి ప్రయాసపడాలిగా, పొద్దున్నే లేచి ప్రభు దగ్గర. అసలు నీ భక్తి చూసి మీ అమ్మ దడుచుకోవాలా. మా ఊర్లో ఒక ముసలమ్మ ఉంది, చెప్పమంటారుద్దా? అడిగితే చెబుతా. ఆ ముసలమ్మ మాత్రం అంతకుముందు చర్చికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆమె బాగా వచ్చేసింది. వచ్చి జాగ్రత్తగా వచ్చిన తర్వాత వాక్యం వింటది. వాక్యం విన్న తర్వాత భోజనం చేసిద్ది. భోజనం చేసిన తర్వాత ఇంటికి కూడా మొత్తానికి 2 ప్లేట్లు తీసుకుపోయింది. తీసుకెళ్ళని 2 ప్లేట్లే అనుకున్నాను నేను. తర్వాత 3వ ప్లేట్ మొదలుపెట్టింది. తర్వాత 4వ ప్లేట్ మొదలుపెట్టింది. 5 ప్లేట్లు ఎత్తింది ఒక దెబ్బతో ఒకరోజు. నేను ఒకరోజు ప్రార్థన చేశా, ప్రభువా ఇంకా కొంతమంది మిగిలి నిలబడి ఉన్నారు, వాళ్ళు తినకుండానే ముసలం ఎత్తికెళ్తుంది నాయన, ఈ తిండిపోతే దైవం యేసునామములో వెళ్ళిపోవును గాక అన్న. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసు. శుభ్రంగా ఆ వరకు దీనికి ప్లేట్లు ఎత్తికెళ్ళకుండా ఆడే కూర్చుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఒక తిండిపోతే దెయ్యం. యేసునామములో ఆ రోజుతో తిండిపోతే దెయ్యం పోయింది. స్తోత్రం కలుగును గాక. తర్వాత నా దగ్గరకు వచ్చింది, పాస్టర్ గారు మా ఆయన అసలు మారట్లేదు, 3 సంవత్సరాలు పెట్టి నేను ప్రార్థనకు వస్తున్నాను అంది. అమ్మో బాబోయ్ అనుకున్నా. ఇక తర్వాత ఏం జరిగిందంటే, సరే అటైతే శుక్రవారం నువ్వు ఉపవాసం ఉండు, నేను ఆల్రెడీ శనివారం ఆదివారం ఉంటున్నాను కాబట్టి ఆయన 100% మారుతాడులే అన్న. 6 నెలలు అయిపోయింది, నా యాంగ చూస్తుంది. సంవత్సరం అయిపోయింది, నా యాంగ చూస్తుంది. అమ్మో నాయనో ఏంటో బాబో మళ్ళీ లేనిపోయింది, ఏం చేసిద్దని అనుకుంటామండా. ఇక సంవత్సరాలు అయింది మారలా. ఇక సంవత్సరాల తర్వాత వచ్చి ఏంది పాస్టర్ గారు నువ్వు చెప్పావు మారతాడని, మారలేదు ఇంతవరకు అంది. ఇక నాకు ఇక తక్కువ ఇంకా 6 నెలలు అన్నాను. ఒకరోజు ఈ వచ్చే జనవరి 1కి మీ ఆయనకు బాప్తిసం ఇస్తాలే పో అన్న. ఇక చూసుకోండి, 7వ నెల వచ్చింది, 9వ నెల వచ్చింది, 10వ నెల వచ్చింది. ఇక నాకు మాత్రం ఎట్టుందంటే, యేసు ప్రభు నువ్వు ఆయన మారకపోతే ఏమో నా ప్రాణం తీసిద్ది, సంఘంలో గుల్ల చేసిద్దయ్యా, ఇంటింటికి వెళ్ళి చెప్పిద్దయ్యా, ముసలమ్మ ముచ్చలేటిద్దయ్యా, నన్ను ఆమెకు నోటికి అప్పగించమాకని చెప్పి ఏడిసి ప్రార్థన చేశాం. మా నేడు పాలకించి వేసి ఆ ముసలాయన ఆకర్షించాడు. స్తోత్రం కలుగును గాక. జనవరి 1 తారీఖు బాప్తిసం ఇచ్చా. సపరేట్ కొట్ట ప్రభుకే. హల్లెలూయా. ఆయన మారి కొత్త బట్టలు వేస్తున్నాడు. ఉదయాన్నే స్నానం లేసే కొత్త బట్టలు. మీరు ఇళ్లలో పాత బట్టలు వేసుకొని వస్తున్నారు, ఆదివారం కొత్త బట్టలు బీరువాలో తీసేయాలి రేపటి నుంచి మీరు. హల్లెలూయా. స్నానం చేసి ఉదయాన్నే కొత్త బట్టలు వేసుకొని ముందుగా వచ్చి కూర్చుంటున్నాడు దేవుని మందిరంలో. వచ్చి కూర్చొని పాటలు వింటాడు, సాక్ష్యాలు వింటాడు, ఆరాధన వింటాడు, వాక్యం వింటాడు. ఇంటికి వెళ్ళినా కూడా ఏం చేస్తాడు తెలుసా? మోకాలు దండేసి ఇంట్లో ప్రార్థన చేస్తాడు. ఈ ముసలమ్మ ఆయనకు అన్నం పెట్టుకొని తినేసింది. ఏం చేస్తామండి, మారక ముందు ఒక మాట, మారినాక ఒక మాట. ఎన్ని మాకు మామూలు కాదు. ఒకరోజు అవుచు విజిట్కి వెళ్ళా. ఒక ఆమె టీవీ ఆపేసి బ్రహ్మాండంగా మోకాల మీద నిలబడి నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా మనవడు మార్చైనా ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి నేను పరవశించిపోయా. ఇంకొక ఇంటికి పోయిలా, మా అక్క నా ప్రార్థన ఆలకించాలి, అక్కడ కుటుంబం ప్రార్థన చేస్తలేను. ఇంకొక ఇంటికి వెళ్ళి పెడితే ఇక టీవీలో పెట్టింది తలకాయ, టీవీలో పెట్టి ఇంటుందని ఏసునామని ఒక్కసారి ఉలిక్కి పడింది దెబ్బకి. ఇంకా అయ్యా పాస్టర్ గారు కూర్చో టీవీ ఆపింది, చిచ్చులు ఆపుతుంది. అక్క కూర్చో అక్క, దేవుడు చూస్తున్నాడు అక్క. నేను వచ్చానని ఎందుకు అక్క భయం? నాకు భయపడితే ఇవాళ భయపడ్డావు. దేవుడు రోజు చూస్తున్నాడు, రోజు ఎన్నాళ్ళు బిడి చూస్తున్నావు అక్క టీవీ. జాగ్రత్త అక్క, టీవీ చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాం అక్క. అందుకే నక్క నీ పిల్లలు మారట్లేదని చెప్పా. ఎట్ట మారుతారండి? అక్కడేమో ఇంటికి వెళ్ళినాక సినిమా చూస్తుంటవే, సీరియల్ చూస్తుంటవే. ఈడకొచ్చేమో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించారు. ఏ భజన? ఇక్కడేమో భజన, అక్కడేమో ఆ భజన. ఏ భజన? తలకాయ టీవీలో పెట్టి నా కొడుకు మారలేదు, నా కూతురు మారలేదు, నా మనవడు మారలేదు. ఎందుకు మారుతారో? మారాలా. యేసునామములో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మార్చును గాక. మీ కుటుంబాల సమేతం కుటుంబాలుగా ప్రభు దగ్గరకు వచ్చును గాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి, జాగ్రత్తగా. మొత్తానికి ముసలాయన మారాడు. మారినందుకు స్తోత్రం కలిగిన గాక. 2 సంవత్సరాలు ఎలాంటి ప్రార్థన తెలుసా? స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు
ఆ పిల్లవాడిని కనేటప్పుడు ప్రసవ వేదన పడుద్ది. అలాంటి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన చేస్తే అప్పుడు ఆ ముసలోడు మారాడు. కొంతమంది ఏం చేస్తారు, మామూలుగా మారరు, ఏదో ఒక సమస్య వస్తే కానీ అప్పుడు మారరు. అర్థమైందా? కొంతమంది చెబుతారు డబ్బన్నా పోవాలా రోగమన్నా రావాలంటే అప్పుడే కొంతమంది మారుతారు. నేను మారింది అయితే అంతేలేండి, ఎందుకు మళ్ళీ అబద్ధం. ఓకే, మంచిది, చాలా జాగ్రత్తగా వినాలి. ఏదేమైనా అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఏం జరగబోతుంది? అద్భుతం జరిగించును గాక. మంచిది. మనం చూసినట్లయితే ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో విషయాలు మనం తన జీవితంలో అల్లాడిపోతుంది. తన కొడుకు విషయంలో చచ్చిపోతాడేమోనండి, బుడ్డోడు చచ్చిపోతాడు అని అల్లాడిపోతాడు, కేకలు పెట్టి ఏడుస్తుంది. అప్పుడు కూర్చుండి ఏడుస్తుందంట. ఏడుస్తున్న సమయంలో ఎవరు వచ్చారో మనం వినాలి. రైట్. కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మనం వినెను. అప్పుడు దేవుని దూత ఎక్కడ నిన్నండి? ఆకాశము నుండి హాగరును పిలిచి, స్వరం వినపడుతుంది. హలో, ఎక్కడి నుంచి? ఆకాశము నుండి. ఎప్పుడన్నా విన్నారా ఇక్కడ కూర్చున్నోళ్ళు? చెప్పండి. ఆమె ఏడుస్తూ ఉంటే, ఆమె కొడుకు ఏడుస్తూ ఉంటే ఆకాశంలో నుంచి స్వరం వినపడింది. మీకు వినపడాలా వద్దా? హాగరు అని పిలిచి చదువు. ఆకాశం నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవానున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మా వాడు ఇటుపట్రా, ఇట్రా, ఏమన్నా ఇటుపట్రా, ఇట్రామ్మా. ఏంటి అటు చూస్తున్నా? ఇంకా దామ్మా, ఎత్తుకుంటా నేను. నీలాంటి ఒకడు ఉన్నాడు ఇప్పుడు బైబిల్లో. రా తొందరరా, దా అస్సలు. హల్లెలూయా. అబ్బా, దా రా, తీసురమ్మా, తీసురా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ఏం తెలిసిందండి పాపం. ఇంత పిల్లవాడు ఉన్నప్పుడు ఆ తల్లికి దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా వినాల. తల్లితో ఏం చెబుతున్నాడు? నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నేల మీద నుంచి నీ చేత పట్టుకొనుము. నువ్వు నేల మీద నుంచి లెగవాలా? నువ్వు వాని చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. చప్పట్లు కొట్టండి మళ్ళీ. ఓకే. యేసునామములో ఈయన గొప్ప జనముగా చేయును గాక. వెళ్ళమ్మ, వీడికి భయం వచ్చిందిలే. హల్లెలూయా. ముందుగానే చిన్న వయసులో ఒక చిన్న పిల్లవాడికి తల్లికి ఆ మాట చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ దేవుడు ఒక మాట ఒక మనిషికి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం చేస్తాడా లేకపోతే తప్పుతాడా? మనుషులైనా నాయకులైనా ఎవరైనా మాట తప్పుతారేమో కానీ దేవుడు 100% మాట చెప్పాడంటే అది తీరుతుంది. ఈ రాత్రి ప్రభు మీతో చెబుతున్న అదేంటంటే, మీ పిల్లలను గొప్పవానిగా చేయునుగాక. ఎవరిని? మీ పిల్లల్ని ఏం చేస్తాడు? గొప్పవానిగా. మీ పిల్లలు గొప్పవాళ్ళ స్వరం వినాలా? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆనాడు హాగర కొడుకును గొప్పోడిని చేయటం కాదు, ఈనాడు నీ కొడుకు నీ కూతురును కూడా గొప్పోడిని ప్రభు చేయునుగాక. గట్టిగా ఆమేనను. హల్లెలూయా.
దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆమె లేచింది, పిల్లోడు లేపింది, నీళ్లు దాపింది. అరణ్యంలో ఆహారం దేవుడు పోషించాడు, పెరిగాడు, వివాహం టైం ఎదిగాడు. అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా, వివాహం జరిగిన తర్వాత గొప్పవాడు అంటే అర్థం ఏంటి? అతని పేరు దేశం అంతా తెలియాలా. నెక్స్ట్ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు భూమి సృష్టించింది మొదలుకొని ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం వాళ్ళ పేర్లు తలుచుకునేటట్టు చేశాడండి. మామూలు విషయం కాదు అది. దేవుడు ఎంత గొప్ప దేవుడండి ఆయన. కాబట్టి వివాహం జరిగిన తర్వాత ఆ కాలమందు అబిమలేకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవున్ననైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకు నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పెను. వింటున్నారా? ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పేస్తా. తను కుటుంబంలో నుంచి దేశాన్ని ఏలే రాజులు ఎంతమంది? ఒకరు చెప్పండి. ఇక్కడ ఉన్నారు మీరు, ఇక్కడే ఉన్నారు అందరూ. తను భార్యాభర్తలకు పుట్టిన పిల్లలు దేశాన్ని పరిపాలించే పిల్లల్ని దేవుడిస్తాడంట. ఈ రాత్రి మీ పిల్లల్ని ఒక ఐటీ కంపెనీ ఓనర్ అయిపోవును గాక. ఏంది చిన్నగా చెప్తారు ముసలోళ్ళు? మళ్ళీ ఐటీ కంపెనీ ఏమైపోవాలా? ఒక బ్యాంక్కి మేనేజర్ అవును గాక. హల్లెలూయా. ఐటీ కంపెనీ డైరెక్టర్లు అయిపోవును గాక. డాక్టర్ గారు తండ్రి చూడు ఎలా చెబుతున్నాడు. కొడుకు డాక్టర్ అయినాక అసలు మామూలు రోడ్డు మీద నడవట్లే ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత హుషారు వచ్చింది చూడండి. మరి మామూలు ఇష్టం అంటారా? అర్థమైందా? ఈ 25 సంవత్సరాల్లోనే శ్రమలన్నీ, బాధలన్నీ, నిందలన్నీ, నిట్టూర్పులు మొత్తం లేచిపోయినాయి. ఒక్కసారి యేసు ప్రభు ద్వారాలు తెరిచాడు. ఇక ఎవరు ఆపలేరు. ఒక కొడుకు పాస్టరు, ఒక కొడుకు డాక్టరు, కోడలు డాక్టర్ మీద ఏదో మొత్తానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుడు ద్వారాలు తెరిచి ఎవరు ఆపలేరు. అందుకని ఈ సంవత్సరంలో దేవుడికి నుంచి మీ కుటుంబాల్లో ప్రారంభిస్తున్నాడు. మీరు విశ్వసించండి, నమ్మండి. ఆశ్చర్యంగా ఆనాడు వారి కుటుంబంలో నుంచి రాజ్యాన్ని ఏలే రాజులు పుట్టారు. కానీ ఆ రాజులు దేశాల ప్రజలందరూ తెలుసుకున్నారు. అట్లా మీ పిల్లల గురించి ప్రజలు తెలుసుకునేటట్టు చేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగా ఆత్మీయంగా భక్తిలో ఎదగండి. భక్తి అంటే జాగ్రత్తగా రండి, పరిశుద్ధంగా బ్రతకండి, మొదటి మాట. రెండోది, యేసయ్య రక్తంలో కడగబడిన వారు నీతిమంతులు, నీతిగా బ్రతకండి. మూడోది, యథార్థంగా బ్రతకండి, రాజీ పడకుండా బ్రతకండి. నాలుగోది, దేవుని సన్నిధిలో ప్రార్థనాపరులుగా బతకండి, ప్రార్థనాపరులుగా ఉండాలి. అందుకే ఉదయం 5ంటికి లేచి, ఇందాక నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మధ్యాహ్నం ప్రార్థన చేసుకొని నేను పనుకున్నాను. పనుకుంటే ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక మంచి కళ వచ్చింది. మీకు కూడా అంతే వస్తాయి. 4 చెప్తానన్నాను కదండి. ఈ కుటుంబాన్ని దేవుడు వాళ్ళ పిల్లోని ఆశీర్వదించినట్లు మీ పిల్లల్ని దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. మంచిది. ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. ఆకాశంలో నుంచి వినపడిందా? ఇప్పుడు ఇందాక మొదటి మాట ఏంటంటే, వాక్యాన్ని వినాలి, వాక్యం హృదయంలో ఉంచుకోవాలి, మొదటి మాట. రెండోది, మీరు ప్రార్థన చేసి 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 పనుకుంటే మీకు ఒక మంచి కళను దేవుడిచ్చునుగాక. యాకోబు బయలుదేరిన తర్వాత తల కింద రాయి పెట్టుకుంటే యాకోబు జీవితంలో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు కూడా చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు మనం చూస్తే అన్నీ చదవడం కాదు కానీ 28వ అధ్యాయం ఆదికాండంలో 14వ వచనం ఆ కల్లో దేవుడు అతనికి ఏం చెబుతున్నాడు వినాలా, చదువు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే ఉండును. ఓ నీవు పడమర తట్టుకును,
తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టు వ్యాపించదవు. ఓ నీ మూలముగాను నీ సంతానము మూలముగా. సప్పట్లు కొట్టు, ఇప్పుడు కొట్టు కొట్టు, ప్రభు కొట్టని గట్టిగా. నేనంటున్నాను, ఆనాడు యాకోబు కుటుంబాన్ని బట్టి భూమి యొక్క వంశములందరూ ఆశీర్వదించబడ్డారు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమెనండి, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. ఇటు చూడండి, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, వాక్యాన్ని వినాల, వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. రెండోది, ఈ కళ గురించి చెప్తున్నా. మూడోది ఏంటంటే, జాగ్రత్తగానండి, మూడోది ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన నీవు వినాల. ఒకటి వాక్యము, రెండోది కళ, మూడోది దర్శనం. దర్శనం అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రార్థన బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే బలిపీఠం దగ్గర ఒక అలికిడి వినపడుతుంది నాకు. నేను చేసే ప్రార్థన ఒక దేవదూత వచ్చి నా ప్రార్థన ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా నాకు అలికిడి అనిపించింది. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఈ మూడోది ఏంటంటే, నువ్వు బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే నీ కళ్ళల్లో గుండా నాకు ఇచ్చాడు దేవుడు, నా హస్తం నీకు తోడుగా ఉండునని చెప్పాడు. నాకు ఇచ్చిన దర్శనాన్ని మీకు కూడా ఇచ్చును గాక. ఆమేనండి. ఇది వాస్తవం. ఎందుకు మరలా రిపీట్ చేస్తున్నానంటే, మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తాడు. ఒకటి వాక్యము, రెండోది కళ, మూడోది దర్శనం, ఇక నాలుగోది ఏమి వినపడాలో తెలుసా? దేవుని స్వరాన్ని మీరు వినాలి. హలో అమ్మా, ఏమి వినాలి మీరు? దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరం ఎప్పుడు వింటారంటే, దేవుని మందిరంలో పనిచేస్తున్నప్పుడు ఏలీ దగ్గర సమూయేలు పనిచేస్తున్నాడు దేవుని మందిరంలో. అప్పుడు సమూయేలుకి ఏమి వినపడింది? స్వరం వినపడిందా లేదా? వినపడిందా లేదా? ఓకే. అయితే ఒక విషయాన్ని, సమూయేలుకి ఆనాడు స్వరం వినపడటం కాదు, కానీ నాకు కూడా ఒకరోజు నేను అమరావతి రోడ్లో ఉండి నేను కాస్త టిఫిన్ చేసి రోడ్డు దాటే సమయంలో రెండు వైపులు చూడకుండా ఒకవైపు చూస్తున్నానండి. ఈ లోపు అటు అమరావతి రోడ్డు నుంచి ఇసుక లారీ వస్తుంది, గుంటూరు నుంచి ఒక లారీ వస్తుంది. నేను ఇసుక లారీని చూడకుండా అటు వెళ్ళబోయాను. అడుగేస్తే నేను లారీ కింద పడి ముక్కలు ముక్కలు అయిపోయేవాడిని. దేవుడు ఆకాశంలో నుండి నా పేరు పెట్టి పిలిచాడు ఆ రోజు. ఓ జోసెఫ్! ఎవరు పెద్ద కాకేశారు, ఎవరో నన్ను కాకేశానంటే వెనక్కి తిరిగి ఇట్లా చూశాను. ఇట్లా చూడంగా ఇటు నుంచి లారీ వచ్చి వెళ్ళిపోయింది ఈ రోడ్లో. ఇటు ఆకాశం వైపు చూస్తే నాకెవరు అవపడలా, నాకెవరు అవపడలేదండి, నాకెవరు అవపడలేదు. నేను స్వరాన్ని విన్నాను. ఇప్పుడు మీరు కూడా నన్ను దేవుడు సైతాను గాడికి అప్పగించకుండా ఆ మరణంలో నుంచి జీవంలోకి, మరొక మాట ఏముందో తెలుసా? నరుని ప్రాణము యెహోవా వశములో ఉండిను. రైట్. మొదటిది, హాగర్ కుటుంబాన్ని, హాగర్ పిల్లల్ని ఆశీర్వదించినట్లు మీ పిల్లల్ని ఆశీర్వదించును గాక. రెండోది చూసినట్లయితే, యాకోబు తన జీవితంలో దేవుడు ఏం చెప్పాడు? వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు? 4 రకాలుగా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరం వ్యాపిస్తావు, భూమి యొక్క వంశములన్నీ నీవు మూలముగా ఆశీర్వదించబడును. ఈ వ్యక్తి గురించి ఇప్పుడు ఆనాడు యాకోబుని ఆశీర్వదించటమే కాకుండా ఈనాడు నిన్ను కూడా యేసు నామములో ఆశీర్వదించునుగాక. 3 రకాల ఆశీర్వాదాలు. ఒకటి, ఆత్మీయంగా దైవభక్తిలో నిన్ను ఆరోగ్యపరంగా దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు లోకంలో. ఆరోగ్యం లేకపోతే నువ్వేం పని చేస్తావు అసలు? ఎక్కడికి వెళ్ళైనా ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? కష్టపడి పని చేసుకోవాలా, భార్యని పిల్లల్ని పోషించుకోవాలంటే ఆరోగ్యం ఉండాలా. అందుకని ఆరోగ్యం కావాలంటే బైబిల్లో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, ఎముకలకి అది. చెడుతనాన్ని విడిచిపెట్టారా? ఈ రాత్రి లైవ్లో వింటున్నవారు కానీ ఇక్కడ కూర్చున్నవారు కానీ చెడుతనాన్ని విడిచిపెట్టారా లేదా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీ అంతరాత్మకి విడిచిపెట్టాలా, విడిచిపెట్టాలా. అల్లరి చిల్లరగా ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. దేవుని దగ్గరికి రావాలా.
మనసు మార్చుకోవాలా, మాటను మార్చుకోవాలా, ప్రవర్తన మార్చుకోవాలా, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలా. ఊళ్ళో పలానా వాళ్ళ అబ్బాయి మంచోడు, పలానా వాళ్ళ అమ్మాయి మంచిది అని ఆ పేరు తెచ్చుకోవాలా. ప్రభు ఏం చెప్పాడు? నీకు పేరు, నీకు ఖ్యాతి, నీకు ఘనత 3 ఇస్తానని చెబుతున్నాడు. తీసుకో, మీరు అడిగి తీసుకోండి. 4 రకాలు చెప్పా. 1 వాక్యం చెప్పా, 2ది కళ చెప్పా, 3ది దర్శనం చెప్పా, 4ది శబ్దం. ఆకాశం నుంచి ఈ 4 రకాలైన వరాలు మీ మీద కుమ్మరించబడునుగాక. ఈ మందిరంలోకి అడుగుపెట్టిన వారికి ఆ వరాలు దేవుడిచ్చునుగాక. ఇవి చూసే ఆత్మను మీలో ఉంచునుగాక. నా మీదకి దేవుని అభిషేకం వచ్చిన తర్వాత నేను ఏని చూసా, మీరు కూడా అలా చూడునుగాక. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, మీరు కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే కొంతమందికి చీకటి అవపడుద్ది. ఇక నుంచి యేసునామం చీకటి శక్తులను బంధించునుగాక. మీ కళ్ళల్లో వెలుగు చూడునుగాక. వెలుగై ఉన్న దేవుణ్ణి మీరు చూడునుగాక. హృదయ శుద్ధిగా వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడాలా. హృదయం శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూస్తావు. హృదయంలోనేమో పక్కింటోడి మీద అసూయ పెట్టుంటే నువ్వు దేవుణ్ణి ఆడ చూస్తావు. భార్య మీద కోపం పెట్టుకుంటాం, కసురుకుంటాం, ఇసురుకుంటాం. ఏంటి నీ కసురుడు, నీ ఇసురుడు? అలా ఉంటే అసలు దేవుడిని ఆడ చేస్తావు ఉత్తతికే. ఇవన్నీ కుదిరే పని కాదు. వింటున్నారా? ఇక్కడే ఉన్నారు మీరంతా. హృదయం ఎలా ఉండాలంట? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారండి. మీరు దేవుని చూడాలంటే కళ్ళు మూసుకున్నప్పుడు, దేవుని వెలుగును చూడాలి. దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం చదవమ్మా, తొందరగా చదవండి. అక్కడ మీకు వాక్యం తీసి చూపిస్తున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. వెలుగు వచ్చెను, తేజరిల్లెదము, నీ కృపను తలంచి సంతోషించెదము, నీ కృపను తలంచి సంతోషించెదము. హలో, ఈ రాత్రి మీ మీదకి వెలుగు వచ్చింది అనుకోండి, ఏమనుకోమాకండి. అప్పుడప్పుడు చిల్లరదయ్యాలు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. బరాయించడమే, ఏం చేయగలిగింది ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. ఆ పిల్లడు ఏదైనా తప్పు చేస్తే కొడతామైంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారండి? అమ్మా, సౌలు అనే వ్యక్తి మీ అందరూ తెలుసు. బైబిల్లో సౌలు అనే వ్యక్తి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని కొడతాడు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని చెరసాలలో వేస్తాడు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని చంపేస్తాడు. ఎంతటి దుర్మార్గుడు! అంతటి దుర్మార్గుడిని ఇక ప్రజలను చంపింది కాక సాక్షాత్తు యేసుప్రభు శిష్యుల్ని చంపడానికి గుర్రం వేసుకొని వెళ్తా ఉన్నాడు. వెళుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆకాశము నుండి ఆయన మీదకి ఏమొచ్చింది? ఆయన మీదకి అది ఆ వెలుగు మీ మీద కూడా వచ్చింది కాక. ఈ రాత్రి పాట పాడుతుండగా ఏమి రావాలా? నా మీద కూడా నీ వెలుగుతో నింపయ్యా. వెలుగు కావాలనుకున్న వాళ్ళు వాక్యం చూపిస్తాను. మీరు ఎక్కడ ఉన్నారు అసలు అది తెలియాలిగా. మీకు తెలియాలంటే చదవండమ్మ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చాలా జాగ్రత్తగా చదువునాను. ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి. అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఈ సౌలు అప్పుడు దాకా ఏడున్నాడని అర్థం? చీకటి సంబంధులు ఏం చేస్తారు చెప్పరేంటండి? చీకటి సంబంధులు మనుషులను కొడతారు, చీకటి సంబంధులు మనుషులను తిడతారు, చీకటి సంబంధులు మనుషులను మర్డర్ చేస్తారు, చీకటి సంబంధులు బూతులు తిడతారు, చీకటి సంబంధులు అసూయ, చీకటి సంబంధులు కక్ష, చీకటి సంబంధులు ఎదటోడు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేడు. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు, ఇళ్ళప్లాట్లు బిజినెస్ చేస్తాడు. నలుగురు ఇళ్ళప్లాట్లు బిజినెస్ చేసేవాళ్ళు అమ్మలేంది మా తమ్ముడు వేసేసి కొనిపెట్టాడు అనుకోండి,
ఈయన మీదకి ఏమవుతుంది వాళ్ళకి? అసలు వచ్చేసింది అంతే. అరే మేము వేయలేకపోయాం, అసలు మొత్తానికి 20-30 మంది తెలిసిపోయింది. ఆ ప్లాట్ ఆ పొలం నేను వేయలేకపోయాను రా, ఆయన ఎట్టేశాడు రా. అందుటాడు ఏం చదువుకోలేదు ఆయన, చదువుకోనోడు ఎలా చెప్పాడు, ఎలా మాట్లాడుతుంటే ఈ జ్ఞానాన్ని, ఈ తెలివిని, ఈ వేసిని, ఈ ఆత్మని ఎవరిచ్చారంటే యేసు ప్రభు ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. యేసయ్య అంతా ఉన్నాడు అంతే. ఏంది సౌండ్ తగ్గిస్తారా? చెప్పండి. లేదని నా హల్లెలూయా. సౌండ్ తగ్గి మాకు. మన రోజు ఏం చేసుకుందంటే చివరి ప్రార్థన చేస్తూ ఉంటే పాట పాడుతూ ఉన్నా. పాట ఆపకుండా పాడుతుంటే నేను ఏడుస్తున్నానండి. నేను ఏడుస్తున్నా, ప్రభువా ఈరోజు ఇక్కడ ఈ రాత్రి కార్యం చేయి ప్రభువా, నన్ను తీసుకొచ్చావని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నా. వీళ్ళ హృదయాలు మల్లాలా, వీళ్ళు మారు మనసు పొందాలా, వీళ్ళు పాపాలు క్షమించండి, నన్ను అయ్యా నా బ్రతుకు మార్చావు కదా, నా పాడు జీవితాన్ని, నా చెడు జీవితాన్ని, ఇక్కడ వాళ్ళని కొంతమంది నన్ను మార్చిన ఆయన ఈ రాత్రి ఈ ఎల్బీ నగర్లో పిల్లల్ని అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నానండి. ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే ఈ సౌండ్ పెట్టి వాడు ఏం చేశాడు తెలుసా? ఏడుస్తూ ఉన్న సమయంలో సౌండ్ తగ్గించాడు. హల్లెలూయా. వింటున్నారా? సౌండ్ తగ్గించకూడదు చివరి టైంలో. ఎందుకంటే పాట పాడుతున్నప్పుడు అంటే మనకి ఎంత కావాలో అంత పెట్టాలా. సౌండ్ పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎలక్ట్గా ఉండాలి. ఓకే, మంచిది. ఇప్పుడు చీకటి సంబంధాల గురించి మీకు చెప్పాను నేను. చీకటి మనలో నుంచి పోతే వెలుగు సంబంధులు. వెలుగు అంటే ఏంటంటే అందరిని ప్రేమ. వెలుగు అంటే యేసయ్య ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడైన యేసయ్య మీ హృదయాల్లో నిలిచి ఉండును గాక. మీలో ప్రేమ ఉంటే మీ అమ్మను ప్రేమిస్తావు, మీలో ప్రేమ ఉంటే నీ తండ్రిని ప్రేమిస్తావు, మీలో ప్రేమ ఉంటే మీ అత్తను ప్రేమిస్తావు, మీలో ప్రేమ ఉంటే మీ మామను ప్రేమిస్తావు, మీలో ప్రేమ ఉంటే మీ పక్కింటి వాళ్ళని ప్రేమిస్తావు, మీలో ప్రేమ ఉంటే నువ్వు క్షమించాలా. మా అమ్మ మా నాన్న క్షమించిందా లేదా? ఏంటి క్షమించింది పాస్టర్ గారు అన్నట్టున్నారా? రెపకక్క వాక్యం చెబుతూ ఉండేది గుంటూరు చర్చిలో. మా నాన్న ఎన్జిఓ కాలనీలోకి వెళ్ళి 4 రోడ్ల మధ్య కూర్చొని ఆ బడ్డీ కొట్టు దగ్గర 4 పునుగులు తిని, అక్కడ 4 తీపి వస్తువులు అరిసెలు తిని ఇంటికి వస్తా కట్టించుకొచ్చేవాడు. ఇంటికాడ పెడితే ఆయన షుగర్ ఉంది తినేరని అక్కడే తినేవాడు. తీపి అంటే ఇష్టం అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి వేస్తాడు. ఏంటి? గారెలు తిన్నందుకు బాధ లేదు, పునుగులు తిన్నందుకు బాధ లేదు, అరిసెలు తిన్నందుకు బాధ లేదు. చివరిలో ఒకటి ఉంది మా నాన్నకి, ఇది వేస్తాడు. ఏంటది? చుట్టేస్తాడు. ఈ చుట్ట తాగే సమయంలో ఆ దారిని పోయేవాళ్ళు మా నాన్న చూశారు. ఏమేమో రెపకక్క వాక్యం చెబుతూ ఉంది, పరిశుద్ధులుగా ఉండాలా, నీతిమంతులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా, ఇలా బతకాలని మేము చెబుతుంటివి. మా నాన్న ఎక్కించుకొచ్చినోడేమో మా నాన్న నుంచి లోనికి వెళ్ళినాక నాతో వచ్చి చెవిలో చెప్పాడు ఒకరోజు, అన్న మీ నాన్న చుట్ట తాగుతున్నాడని. అయిపోయా. ఎవరి జీవితం వాళ్ళదే. నాన్న లేదు, అమ్మ లేదు. చచ్చిపోయిన తర్వాత ఎవడు కోడండి. ఇక్కడ ఉండగా భార్య భర్త పిల్లలు ఇవన్నీ. చచ్చిన తర్వాత ఏముంది? ఉందా? ఏముండదు. చచ్చినాక ఎప్పుడు ఎత్తుకెళ్తారని ఎదురు చూస్తుంటారు. పని లేకుండా సాయంకాలం 3 తర్వాత మళ్ళీ 5 అయితే కుదరదంటారు, చీకటి పడితే కుదరదంటారు. బతికుండంగా నీ నడుమ ఏం జరిగింది చెప్పమంటారా? బతికుండంగా ఈ ముసలిది ఎప్పుడు చచ్చిద్దా, ఈ 2 పేటలు దాడి తీసుకుందామని ఎదురు చూసిన అమ్మాయి ఈ ముసలిది అస్సలు ఆ 2 పేటల తాడు కోసం ఏమి ఎప్పుడు చచ్చిద్దని ఎదురు చూసింది. చచ్చిన తర్వాత అమ్మమ్మా ఎప్పుడు ఎందుకు చచ్చిపోయావా? మా అమ్మమ్మ చచ్చిపోయిందమ్మా. బతికొండగా ప్రేమించలేదు అక్క అమ్మమ్మని. అమ్మమ్మకి కాసి మంచినీళ్ళు ఇచ్చి పురుగులు ఇడ్లీ పెట్టచ్చు అక్క. చచ్చిన తర్వాత ఏడుస్తున్నావు గొలుసుల కోసం, వాట అయ్యిందని. మీకు దండం పెడతానమ్మా, అట్టంటి వాళ్ళు ఉంటే మానుకోండి అమ్మా. సాగుకు ముందే చచ్చిపోమంటున్నారు.
ఎట్లాంటి వాళ్ళు ఉన్నారండి. నీకు కూడా వయసు వచ్చిందనే సంగతి తెలుసుకో. ఇప్పుడు వయసు మీద పడ్డవాళ్ళ గురించి, వయసులో ఉండేవాళ్ళు రేపు నీకు కూడా ఏది ఎత్తుతో నువ్వు కానీ మీ అత్తని, మీ మామని, మీ అమ్మని, మీ నాన్న నువ్వు చూడకపోతే, నువ్వు కానీ వాళ్ళని చూడకుండా సరిగ్గా పట్టించుకోకపోతే ఏది ఎత్తుతావో రేపు నువ్వు ముసలిదానివైనా కూడా నీకు అదే పట్టింది. మీకు దండం పెట్టి చెబుతాను, ఓకేనా? ఈ రాత్రి ప్రభు ఇలా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 9 అయితే బాగుండేది, మరి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా పర్వాలేదు, ముగిస్తా తొందరలోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు. యేసయ్యలో ఉన్న గుణ లక్షణాలు ఏంది? పరిశుద్ధుడు. యేసయ్యలో ఉన్న గుణ లక్షణం ఏంటి? నీతిమంతుడు. యేసయ్యలో ఉన్న గుణలక్షణం ఏంది అమ్మా? యథార్థంగా ఉంటాడు. యేసయ్యలో ఉన్న గుణలక్షణం ఏంది? అందరిని ప్రేమిస్తాడు, అందరిని క్షమిస్తారు, అందరి కొరకు ప్రాణం పెట్టిన ఆయన. అలాంటి మనస్సు నీలో ఉండునుగాక. ఆమేనండి. యేసయ్య ఇక్కడ రాయబడిన మాటలేందంటే చూడండి, వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను పసురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమయు రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు, ఒకప్పుడు మనకి కనికరం లేదు, ఇప్పుడు యేసయ్య మనల్ని కనికరించాడు. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, సాతాను సంబంధం, ఇప్పుడు దేవుని బడ్డిలం. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని స్వరూపంలోకి నువ్వు మార్చబడాలి. అందుకే పాలుగారు ఒక పాట రాశారు, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ వెళ్ళలేనిదయ్యా. నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా, నజరేయుడా నా యేసయ్యా, గలిలయుడా నా ప్రభువా. నీ ప్రేమతోనే బతికించితివి, నీ కృపలోనే బలపరచయ్యా, నీ ప్రేమతోనే బతికించితివి. మాటలో ఉన్న భావాన్ని గమనించండి.
Name of the Jesus. రాత్రికాల సమయంలో మా మధ్యలో ఉన్నాం. వాక్యాన్ని నాయన బిడ్డలు ఉన్నారు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. కృప చూపించండి నాయన. వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రతి కీడు, పాడు, నాశనం, దోషం తొలగి మీ ఆత్మ నుంచి కొద్ది సమయం మీరు తోడుగా మాకు తోడు నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దేవుని వెలుగును చూడాలి, వెలుగును చూడాలండి. ఆ వెలుగుని ఎప్పుడైతే చూస్తామో చీకటిలో ఉన్న మా బ్రతుకుల్ని వెలుగులోకి నడిపించాడు యేసయ్య. అందుకే ఈ రాత్రి హాగరు కొడుకుని ఆశీర్వదించిన దేవుడు యాకోబుని మొదటి కొద్దిగా ఉన్న తుదకు బలాభివృద్ధి చేశాడు. యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించేవు దేవుడు. వింటున్నారా? యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వదించను. ఒక్క వ్యక్తి పరిశుద్ధుడుగా నీతిగా యథార్థంగా ఇంట్లో బతికాడా, ఆ వ్యక్తిని బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చునుగాక. ఒక్క వ్యక్తి కానీ ఉంటే ఆ వ్యక్తిని బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం. ఈ రాత్రి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి. ఒక్క తల్లి ఒక ఇంటిలో భర్త తాగొచ్చి కొడతా ఉంటే మంచం కింద పనుకొని రాత్రల్లా ప్రార్థన చేసింది. ఈరోజు కొడుకును మార్చుకోగలిగింది, ఇద్దరు కూతుళ్ళు మార్చుకోగలిగింది. అదే భర్త రీసెంట్గా బాప్తీసం తీసుకున్నాడు. చప్పట్లగొట్టు. హల్లెలూయా. మంచం కింద తెల్లవారిన దాకా ఎలా పనుకుంది ఆ తల్లి.
ఎవరన్నా కొంతమంది స్త్రీలు కోరుకునేది ఏందో తెలుసా? ఈ మందు తాగి రోజు నన్ను ఇలా హింసిస్తున్నాడు, ఎప్పుడు చస్తాడా అని కోరుకుంటారు. అలాగే స్త్రీలారా, మీరు వివాహం జరిగిన ఎవరు కూడా కోరుకోబాకండి. అలా తప్పనిసరిగా నువ్వు బ్రతికుండగానే నీ భర్తను మార్చునుగాక, నువ్వు బ్రతికుండగా నీ పిల్లలను మార్చునుగాక, నువ్వు బ్రతికుండగా నీ కుటుంబం అంతా ప్రభు దగ్గరకు వచ్చునుగాక. ఒక శుభవచనం చెప్తున్నాను, ఈ ప్రాంగణంలో నిండా ప్రజలను ప్రభు తీసుకొచ్చునుగాక, యవనస్తులను తీసుకొచ్చునుగాక, నలుదిశల నుంచి తీసుకొచ్చునుగాక. ఈడ వచ్చిన మరుక్షణమే వారికి మారు మనసు పొందునుగాక, పశ్చాత్తాపం వచ్చునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక, దేవుని దర్శనాన్ని చూడునుగాక, దేవుని మహిమ ఇక్కడ ఉందని కల్లారా చూసి వెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించునుగాక. ఎందుకు ఇక్కడ దేవుడు చూపించాడు నాకు కల్లారా, ఆ మూలన విస్తారమైన ఇసుక దెబ్బ మీద, ఆ ఇసుక దెబ్బ మీద నిలబడి రేపు కక్క వాక్యం చెబుతుంది. నేను రియల్గా చూశాను. దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఇక్కడ సేవ చేసే కుటుంబ సభ్యులందరూ ఇప్పటికే దేవునికి అప్పగించుకున్నారు, ఇంకా అప్పగించుకోవాలి, ఇంకా ప్రభువుకి అప్పగించుకొని ఇంకా ఇప్పటికే దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప పరిగెత్తుతున్నారు, ఇంకా పరిగెత్తాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిగెత్తారో యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈ పరిచర్యని దేవుడు దీవించునుగాక. ఒక చిన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పి ముగించబోతున్నాను. అటు ఇటు చూడబాకండి. దేవుడు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు. ఎందుకు మిమ్మల్ని పిలిచాడంటే అదే పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూడనా 9వ వచనంలో ఏమని రాయబడిందో. 3:9 చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు, అంటే యాకోబుని దేవుని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలిచాడు. ఇస్సాకును దేవుడు ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు చెప్పండి? 12వ అధ్యాయం చదువు, ఆదికాండం. దేనికి పిలిచాడు చూడండి. చరిత్ర తిరగరాశాడు. ఎందుకు మన ఎందుకు తిరగరాయడం నువ్వు అడగమా? చదువు 12వ అధ్యాయం 1 నుంచి చదువు జాగ్రత్తగా. నీవు లేచి అనే మాట వినండి అమ్మ ఒకసారి. లేచి అంటే నువ్వు ఏ స్థలంలో ఉండవు ఆ స్థలం నుంచి లేచి రావాలి. పేకాట కాడ ఉంటే పేకాట కాడి నుంచి లేచి రాయిక, ఇక పేకాట వద్దు. ఏమనకూడదు, ఇక లేచిరా. పేకాట ఆడలేము. ఇందాక మా నాన్న సంగతి చెప్పాను మీకు, చెప్పానా లేదా? చుట్ట తాగుతున్నాడు అన్నానా? ఇక్కడే మేము ఇంత సేవ చేస్తున్నాం. విషయం చెప్పమంటారా? మా నాన్న కాళ్ళు ఎరగొట్టి కోమాలకు పంపించి బాప్తీసం ఇప్పించాడు. కోమాలకు పోతే కానీ చుట్ట మానేయలే మా నాన్న. ఇంకా చుట్ట తాగేవాళ్ళు ఏడుంటే జాగ్రత్త, అర్థమైందా? మా నాన్న కోమాలకు పంపించి అప్పుడు చుట్ట ఆపేశాడు. ఈ చుట్టలు బ్యాచ్ చెప్పాలంటే చాలా అయింది. 7 బాప్తీసం ఇచ్చావు ఒక సాట, 3 పురుషులకి 4 స్త్రీలకి. బాప్తీసం ఇచ్చినాక ఊళ్ళోకి వచ్చినాక ఒకటి చెప్పని చెప్పాడు, మా అన్న పాస్టర్ గారు ఈ ముసలము బాప్తీసం ఎందుకు ఇచ్చావన్నా, రోజుకి 7 చుట్టలు తాగిద్ది అన్నాడు. అమ్మా అనుకున్నానండి ఆ రోజన్నా. ఇక ముసలామకి చూసి, ముసలమా చుట్ట తాగావా నువ్వు జాగ్రత్త అన్న. ఏసునామలో చుట్టదేమా పో అని వచ్చి ఇంటికి వచ్చి నాకు రోజు ప్రార్థన చేశా. 4 రోజుల తర్వాత ఫోన్ చేశా, ముసలమ్మ చుట్ట తాగుతుందంటే ఏమీ అంతరం కట్టావో మాకు తెలియదు కానీ చుట్ట మానేసింది పాస్టర్ గారు అన్నాడు. సపలు కొట్టు 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 కొట్టు. అంతరమ్మ మంతరానికి చింతకాయలు రాళ్ళం. యేసయ్యని హృదయంలో ముసలమ్మ చేర్చుకుంది, చెడుని అసహించుకుంది. చుట్ట చెడు, అర్థమైందా? చుట్ట తాగేవాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి ఏం చేయాలా చెప్పరేందే? ముసలమ్మ మానేసిందా లేదా? వెళ్ళిపోయింది, చుట్టగిట్టి వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా. ఏమనుకున్నారండి? ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారందరి హృదయాల్లో దేవునికి ఆయాసకరమైంది చెడు మార్గాన్ని తీసివేసి మిమ్మల్ని ఒక స్థితిలో ఉంచునుగాక. లేచిరా లేచిరా. లేచి అంటే అక్కడికి పేకాట కానించి లేచి వేసే దగ్గరికి రా. సీరియల్ కానించి లేచిరా, పొద్దున్నే లేచిరా. ఆదివారం యాడికి? వేసే దగ్గరికి. లేచి అంటే లేచి రావాలా. ఎవరి దగ్గరికి? ప్రభు ఏం చెప్పారు? నా యొద్దకు వచ్చువాన్ని నేను బయటికి త్రోసివేయనన్నాడు. లేచిరా. ఇక్కడ చూడండి, లేచి
ఆయన లేచిరా బయటకు అన్నాడు, లేచి వచ్చేసాడు. లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అబ్బా ఏం చేస్తారంట, నిన్ను గొప్ప జనముగా చేస్తారంట. ఈ రాత్రి అలా చేయును గాక. ఏం చేయాలయ్యా? ఏం చేయాలి? మిమ్మల్ని గొప్ప జనంగా చేయును గాక. రెండో మాట చదువు తర్వాత, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకి, పడమలకు 4 రకాలుగా ఆశీర్వదించి. చదువు. నీ నామమును గొప్ప చేయుదును. ఇంతకి నీ నామం అంటే అదన్నా తెలుసా మీకు? మీ పేరు చెప్పరంటే మీ పేరు దేశం అంతా తెలిసేటట్టు చేస్తాడంట. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నావు నువ్వు? చదువుతున్నా? ఏం చదువుతున్నా? డిగ్రీ అయిపోయింది. ఓకే, ఈ అమ్మాయి ఉంది, మన అమ్మాయి. ఏం పేరు నీ పేరు? అనుష ఉంది. ఈ అనుష రాబోయే రోజుల్లో డిగ్రీ తర్వాత ఆ అమ్మాయి హృదయంలో ఏముందో నాకు తెలియదు. ఏం చదువుకోవాలని ఉందో, ఏ ఉద్యోగం చేయాలని ఉందో నాకు తెలియదు. ఏముందమ్మా అనుష? చెప్పు, హార్ట్ఫుల్గా చెప్పు. ఎంతదైనా కోరుకోవచ్చు. బైబిల్లో ఒక మాట ఉంది, తెలుసా? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను కూడా కోరుకున్నా. ఏం కోరుకున్నాను తెలుసా? భూమి మీద బతికుండగా యేసయ్య నేను బతికినంతకాలం నాతో రావాలని కోరుకున్నా. అంతే, నేను డబ్బులు కోరుకోవాలా? నీకేం కోరుకుందో చెప్పు. అంటే మనకి డబ్బులు కావాలిగా, తిరగటానికి డబ్బులు కాకపోతే ఎట్లా? అవి మనకి ఇస్తాడు. భక్తిలో ఉన్నాం కాబట్టి మనకు వస్తాయి, మన ఇంటికి వస్తాయి, నడుచుకుంటా. చదువు, చెప్పు తొందరగా చెప్పండి. ఏం జాబ్? ఓకే, జాబ్ అన్నది కాబట్టి ఆ జాబుల్లో నాకు ఇష్టమైన జాబ్ ఏంటంటే చిన్న చిన్న జాబులు, నో ఎంట్రీ. నీకు బ్యాంక్కి, ఒకవేళ బ్యాంకులో చేయాలంటే బ్యాంకులో క్లర్కు, క్యాషియరు, అటెండరు, తిక్కల ఉద్యోగాలు మనకు నో ఎంట్రీ. బ్యాంక్కి మేనేజర్ అవును కాక, లేదంటే ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చును కాక. ఆమేన్. యేసు నామములో. ఏం పేరు నీ పేరు? అనుషాకి ఉద్యోగం దేవుడు ఇచ్చును కాక. ఆమేన్. ప్రపంచం తల్లకిందనైనా ఇచ్చును కాక. ఆమేన్. నిలబడు, నీకోసం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నిలబడు, యేసునామములో నిలబడు. మీ చేతులు అటు చూపించిన అమ్మాయికి వెళ్ళి. కృపగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు. అనుష కొరకు ప్రార్థన చేస్తున్నాను, తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాను, తోడబుట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మాట, చూపు, ప్రవర్తన, ఆలోచనలు ఎక్కడా పవిత్ర చోటు ఇవ్వకుండా నీ రక్తాన్ని ఆ బిడ్డ మీద ప్రోక్షించి, నీ రక్తపు ముద్రలు ఆ బిడ్డ మీద ఉంచి, పరిశుద్ధాత్మతో నింపబడినదై ప్రార్థనా పరురాలుగా నీ సన్నిధిలో ఉంటూ, ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరుని ఆశీర్వదిస్తే దేశం అంతా తెలిసిపోయింది ఆమె పేరు. అంతటి కృప, అంతటి ఉన్నతమైన స్థితి అనుషాకి నిశ్చయముగా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ వంశపు వారిలోని అంతటి పేరు, ఖ్యాతి, ఘనతిచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చో. యేసునామములో ఉద్యోగం వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. చదువు అయితే పాంగంలో ఉద్యోగం వచ్చింది. నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత అర్థమైందా? నేను ఇటు వచ్చాను అనుకో, ఈయన ఎవరు అన్నట్టు బాబా కారులో. మరి ఒకసారి ఒక పాస్టర్ గారు మా ఇంటికి మా తమ్ముడు పెళ్లి చేశాడు, మా అక్కాయి కొడుకు పెళ్లి చేసి ఆయన దగ్గర నేను పోతే కారు డోర్ వేసుకుని అంతే వెళ్ళిపోయాడండి. పాస్టర్ గారే మా అక్కాయి కొడుకు పెళ్లి చేసింది ఆయనే వచ్చి. ఎంత బిజీ ఉంటే మాత్రం నీ కోసం మేము వస్తే కారు డోర్ లాక్కొని వెళ్ళిపోయాడండి. అప్పుడు అనుకున్నా నేను, ఇట్లాంటి కారు నాకు దేవుడు ఇవ్వపోతాడా, ఇట్లా నేను పాస్టర్ అవ్వపోతానా, నేను మాత్రం ఇలా డోర్ వేసుకొని వెళ్ళకుండా కనపడ్డ దగ్గర లాగాల అనుకున్నప్పుడు. అందుకే నా యేసయ్య నన్ను పాస్టర్ చేసేసాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు నన్ను పలకరీయకుండా డోర్ వేసుకొని వెళ్ళిన ఆయన ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, పరిస్థితి అంతా విషమించిపోయింది. గర్వించాడు. గర్వం ఏంటి? గర్వం నాశనానికి ముందు అంతే, ఏముండదో. పాలు పొంగినట్టు పొంగుతాం. గర్వించామంటే ఏం జరిగిద్ది చెప్పయా? అందుకని భూమి మీద బతుకుండగా గర్వం అనేది డేంజర్ అండి. గర్వము గడ్డి మేపించింది. బైబిల్లో ఒక ఆయన్ని మేపించింది లేదా? పచ్చి గడ్డి తిన్నాడు. మంచి శ్రేష్టమైన దమ్ము బిర్యానీది ఆల్చిన వ్యక్తి చివరికి ఏమి తిన్నాడా? గడ్డి తిన.
తర్వాత తన బుద్ధి తెచ్చుకొని, ప్రభువా నేను చేసింది తప్పు, నా తప్పును క్షమించి ఇంకెప్పుడు నేను గర్వించనని తన మనసు మార్చుకొని తన ప్రభు దగ్గరకు వచ్చి మరలా వింటున్నారా, తన జీవితంలో మరలా దేవుడు ఒక స్థానాన్ని దేవుడు అతనికి హెచ్చించాడు. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా సరే గర్వం అనేది లోనుంటే అది ఇక్కడే వదిలిపెట్టేద్దాం. ఏం చేద్దాం? ఇక్కడే అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు, అబ్రహాము పేరు దేశమంతా తెలిసినట్లు, నీవు బ్రతికుండంగా నీ పిల్లలు రాబోయే రోజుల్లో అలాంటి పేరు, ఖ్యాతి, ఘనత మన దేవుడు ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్. హృదయపూర్వకంగా ఒక సేవకుడిగా నేను పలుకుతున్నా, ఈ పలికిన మాటని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. అన్ని వదిలిపెట్టానండి, ఇంకేం కావాలి నాకు? అందుకే నా ప్రార్థన, మన ప్రార్థన దేవుడు ఆలకెత్తాడు. ఏముందండి, ఎదవరికి 3 జాయింట్ పలావ్ తినేవాడిని, ఒక్క పలావన లేపాయా? రోజుకు 3 జాయింట్లు పలావులు తింటా. మీకేం తెలుసు? ఒక కిచిడి కావ పొద్దున్నే తింటా, లేకపోతే పాయి తింటా. ఎక్కడికి వెళ్ళి ఇది తినటానికి మళ్ళా అక్కడికి పోవాలా, బస్ స్టాండ్ దగ్గర పోయేవాడిని. ఇప్పుడు ఒక్క జాయింట్ పలావ్ కూడా లేదు. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ సంపుకున్నాం, సంపి పడేసాం. అంటే మీరు తినండి, వారానికి 2 సార్లు తినండి, రోజు తిన్నారంటే మీకు కూడా అదే పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తాడంట? ఒకటి గొప్ప జనంగా చేస్తాడు, రెండోది నిన్ను ఆశీర్వదిస్తాడు, మూడోది నీ పేరు దేశం అంతా తెలిసి చేస్తాడు, గొప్ప చేయుదును, గొప్ప చేయును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. హలో, ఇటు చూడండి, మిమ్మల్ని ఆశీర్వదించి మీరు అనేక మందికి చెప్పరేంటండి, మిమ్మల్ని ఆశీర్వదించి మీరు అనేక మందికి అలా ఉంచును గాక. ఈ రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఉంచును గాక. ఆమేన్. ఈ లైవ్ లో వింటున్న వారిని కూడా అలా ఉంచును గాక. ఆమేన్. జరిగి విశ్వసించిన వాళ్ళు మళ్ళీ గట్టిగా 2 చేతులతో చప్పట్లు కొట్టి ప్రభువుకి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించను. చాలు. దేవుడు హాగర్ కొడుకును ఆశీర్వదించాడు, నెంబర్ 1. నెంబర్ 2, యాకోబు సంతానాన్ని ఆశీర్వదించాడు. నెంబర్ 3, అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు మీ పిల్లల్ని, మీ కుటుంబాలని నిన్ను బట్టి నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.